నాగ్పూర్లో వైలెన్స్ మళ్ళీ వచ్చింది. ఈ నాగ్పూర్ వైలెన్స్ రావడానికి గల కారణం ఏంటి? కమ్యూనల్ వైలెన్స్. హిందూ ముస్లింల మధ్యలో గొడవ జరిగింది. చావా సినిమా చూసి హిందువులందరూ క్రూరుడైనటువంటి ఔరంగజేబ్ సమాధి మన ఇండియాలో ఉండాల్సిన అవసరం ఉందా అని చెప్పేసి హిందువులందరూ ఒక పోరాటంలా చేశారనమాట. అప్పుడు మహారాష్ట్ర గవర్నమెంట్ ఏమని చెప్పిందనంటే అది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంది, మన పరిధిలో లేదు, సో దయచేసి అందరూ కామ్గా ఉండండి అని చెప్పారు. అయినప్పటికీ కూడా ఈ హిందువుల ఔరంగజేబ్ యొక్క సమాధి తీసేయాలన్న కోణంలో హిందూస్కి అండ్ ముస్లిమ్స్కి మధ్యలో గొడవ జరిగింది. ఈ సమయంలో హిందూస్ ఇంకా ముస్లిమ్స్ కూడా సమయం పాటిస్తే చాలా బాగుండేది, కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. అయినప్పటికీ కూడా ఒక 105 మంది హిందువులు ముస్లింల మీద ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయింది. ఇప్పటి వరకైతే వాళ్ళ మీద కేసులు అయితే బుక్ అయ్యాయి. ఇలాంటివి సినిమాలు చూసి ఇంపాక్ట్ కాకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనది గంగా జమున తెహజీబ్ ద్వారా ఫామ్ అయినటువంటి భారతదేశం కాబట్టి ఆ సెక్యులర్ ప్రిన్సిపల్స్ని మనం కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ. జై హింద్.